నమస్తే, వెల్కమ్ టు బీసీఎన్ న్యూస్. నేను విజయలక్ష్మి. ముందుగా ముఖ్యాంశాలు. గ్రామాల అభివృద్ధికి నిధులు ఇస్తున్న సీఎం చంద్రబాబుకు ధన్యవాదాలు తెలిపిన డిప్యూటీ సీఎం పవన్. ఆర్థిక కష్టాల్లోనూ పంచాయతీలకు ప్రభుత్వం అండగా నిలుస్తోందని వెల్లడి. విశ్వవిద్యాలయాల్లో 3,371 అధ్యాపక పోస్టుల భర్తీకి ప్రభుత్వం నిర్ణయం. వచ్చే 3 నెలల్లో యుద్ధ ప్రాతిపదికన నియామకాలను పూర్తి చేస్తామన్న మంత్రి లోకేష్. రాజకీయ లబ్ధి, హెరిటేజ్ వ్యాపార ప్రయోజనాల కోసమే చంద్రబాబు, పవన్ కళ్యాణ్లు కల్తీని ఆరోపణలు చేశారు. మండిపడ్డ వైసీపీ ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి. తిరువూరు నెమలి వేణుగోపాలస్వామి కళ్యాణాన్ని చెడగొట్టిన ఎంపీ కేశినేని చిన్ని బహిరంగ క్షమాపణ చెప్పాలి. వైసీపీ నేత దేవినేని అవినాష్ డిమాండ్. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి క్లిష్టంగా ఉన్నప్పటికీ గ్రామాల అభివృద్ధికి అవసరమైన నిధులు కేటాయిస్తూ పంచాయతీ వ్యవస్థ బలోపేతానికి సంపూర్ణ సహకారం అందిస్తున్నారంటూ ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక సదుపాయాల కల్పనకు ప్రభుత్వం ఇస్తున్న ప్రాధాన్యత మరోలేందని ఆయన పేర్కొన్నారు. మంగళవారం నాడు ఉండవల్లిలోని ముఖ్యమంత్రి నివాసంలో చంద్రబాబుతో పవన్ కళ్యాణ్ భేటీ అయ్యారు. అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో జరిగిన ఈ భేటీలో పంచాయతీరాజ్, గ్రామీణ అభివృద్ధి, ఆర్డబ్ల్యూఎస్, అటవీ శాఖలకు సంబంధించిన కీలక అంశాలపై ఇరువురు చర్చించారు. రాష్ట్రంలోని విశ్వవిద్యాలయాల్లో ఖాళీగా ఉన్న 3,371 అధ్యాపక పోస్టులను రాబోయే 3 నెలల్లో యుద్ధ ప్రాతిపదికన భర్తీ చేస్తామని మంత్రి నారా లోకేష్ శాసనమండలిలో స్పష్టం చేశారు. ఈ నియామకాల కోసం పూర్తి స్థాయిలో న్యాయపరమైన చిక్కులను అధిగమించి కొత్త నోటిఫికేషన్ జారీ చేసేందుకు కూటమి ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని ఆయన ప్రకటించారు. శాసనమండలిలో సభ్యుడు బొర్రా గోపిమూర్తి అడిగిన ప్రశ్నకు మంత్రి లోకేష్ బదులిచ్చారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రికార్డు స్థాయిలో 150 రోజుల్లో డీఎస్సీ ప్రక్రియను పూర్తి చేసి 16,000 ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేసిన విషయాన్ని గుర్తు చేశారు. అదే స్ఫూర్తితో విశ్వవిద్యాలయాల్లో అధ్యాపక నియామకాలను కూడా అత్యంత సీరియస్ గా తీసుకుంటున్నామని, ఉన్నత విద్యారంగంలో సంస్కరణలు తీసుకొచ్చి కమిషనరేట్లను బలోపేతం చేస్తామని ఆయన ఉద్ఘాటించారు. 2018-2023లో నోటిఫికేషన్ జరిగింది. అధ్యక్ష 2023 నోటిఫికేషన్ వచ్చేగల కోర్టు కూడా అది తప్పడతాం జరిగింది అధ్యక్ష. ఎందుకంటే మీకు తెలుసు సబర్వాల్ జడ్జిమెంట్ ఉంది. వర్టికల్ హారిజాంటల్ రిజర్వేషన్ అనేది మనం పాటించాల్సిన అవసరం ఉంది. అది సరిగా పాటించకుండా నోటిఫికేషన్ ఇచ్చారు కనుకనే అది ముందరికి వెళ్ళలేకపోయింది అధ్యక్ష. ఇప్పుడు మేము మన ఏఏజీ గారితో కూడా నేను ఇప్పటికీ 3 సార్లు మీటింగ్ పెట్టుకున్నాను. మనం డీటెయిల్గా మేము డిస్కస్ చేస్తాం కూడా జరిగింది. దీనిపైన ఫ్రెష్ నోటిఫికేషన్ ఇవ్వాలి నిర్ణయం మేము తీసుకుని యుద్ధ ప్రాతిపదికంగా ఈ పెండింగ్ పోస్ట్ ఏదైతే ఉందో రాబోయే 3 సంవత్సరాలు భర్తీ చేయాలని నిర్ణయం కూడా ప్రభుత్వం తీసుకుందని గౌరవ సభ్యులకు నేను తెలియజేస్తున్నాను అధ్యక్ష. రెండో విషయంకి వచ్చేగల ప్రధానంగా గత ప్రభుత్వంలో రాజకీయ కోణాల్లో కొన్ని అపాయింట్మెంట్స్ జరిగినాయి. దానివల్ల ఏంటంటే అసలు ఎంతమంది అవసరం ఉంది యూనివర్సిటీలో, ఎవరు ఏ పని చేస్తున్నారు, ఒక మ్యాన్ పవర్ ఆడిట్ అనేది చేయాల్సిన అవసరం ఉంది. అది మొన్న జరిగిన వైస్ ఛాన్సలర్స్ కాన్ఫరెన్స్లో గౌరవ ఛాన్సలర్ గారు, గవర్నర్ గారు స్వయంగా అక్కడ డిస్కషన్లో కూడా పాల్గొన్నారు. అక్కడ మేము చాలా స్పష్టంగా చెప్పింది, ఒక మ్యాన్ పవర్ ఆడిట్ చేయండి, ఏ ప్రోగ్రామ్స్ ఉన్నాయి, ఏ ప్రోగ్రామ్స్కి ఎంతమంది అవసరమో, ఎంతమంది ఉన్నారు, దాన్ని ఎట్లా ముందలు తీసుకెళ్ళాలి, ఆ ప్రోగ్రామ్ని ఎలా బలోపేతం చేయాలని దానిపైన కూడా మేము చదువుతాం జరుగుతుంది అధ్యక్ష. సో అది అయిన తర్వాత నాకు కరెక్ట్ క్లారిటీ వస్తుంది. ఏంటంటే ఇంకా ఫర్దర్ మేము నిర్ధారించింది గ్యాప్స్ ఉంది, ఇది క్లారిటీ ఉంది కనుక దీనిపైన నేను స్పష్టంగా చెప్తున్నా. ఒక ఆడిట్ అయిన తర్వాత మాకు కరెక్ట్గా అవగాహన వస్తుంది, ఎంతమంది నియమించాలి ఏంటనేది ఒక అవగాహన వస్తుందని గౌరవ సభ్యులు చెప్తున్నాను. వెయిటేజ్ టు కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ అనే విషయం పైన దీన్ని నేను లీగల్ ఒపీనియన్ మేము తీసుకుంటున్నాం అధ్యక్ష. ఎందుకంటే చేయాలని తప్పన మాకుంది, కానీ లీగల్గా రేపు మన ఇబ్బంది పడకూడదు అధ్యక్ష. ఎందుకంటే మీరు చూసారు 150 రోజులు చరిత్రలో ఎప్పుడు జరిగిన విధంగా డిఎస్సి పూర్తి చేశాం. 16,000 మంది ఉపాధ్యాయులు మనం భర్తీ చేశాం. దానికి కారణం ఏంటంటే గతంలో జరిగిన నోటిఫికేషన్స్ అని మేము తీసుకున్నాం. కోర్టులో ఎందుకు ఇబ్బందులు పడ్డామనేది కూడా తీసుకున్నాం. కరెక్ట్గా ఒక కమిటీ వేసి స్టడీ చేసి పర్ఫెక్ట్గా అమలు చేస్తాం. ఇంకా దాన్ని ఫైన్ ట్యూన్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. దాంట్లో భాగంగా కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ విషయం కూడా ప్రభుత్వం సునకంగా ఉంది. దానికి ముందల వివరాలు తీసుకుని లీగల్ పొజిషన్ తీసుకుని దానిపైన నేను చెప్తాను అధ్యక్ష. క్షమించాలి, నేను సమాధానం చెప్పేటప్పుడు 3 సంవత్సరాలు అని చెప్పాను అధ్యక్ష. 3 నెలలు క్షమించాలి, నేను తప్పు చెప్పాను. 3 నెలల్లో పూర్తి చేస్తాను. 3 నెలల్లో ప్రక్రియ ప్రారంభిస్తాం. లీగల్ ప్రాసెస్ ఈ 90 డేస్లో మేము పూర్తి చేస్తాం అధ్యక్ష. మొదటి వ్యక్తిది సారీ, నేను అది చదువుతంలో తప్పు చేశాను. రెండోది అధ్యక్ష, ఏజ్ ఎన్హాన్స్మెంట్స్కి వచ్చేగల ఆల్రెడీ జియోఎం కాన్స్టిట్యూట్ చేసాం అధ్యక్ష. జియోఎంలో డిస్కషన్ జరుగుతుంది.
అది జియోఎం క్లారిటీ ఇచ్చిన తర్వాత గౌరవ సభ్యులు తెలియజేస్తున్నారు అధ్యక్ష. అంతేకాకుండా అధ్యక్ష, ఇది ప్రజాప్రభుత్వం, ప్రజల సమస్యలు పరిష్కరించడానికి మేము ఉన్నాం. నేను కూడా కమిషనర్ గారికి క్లియర్గా చెప్పా, మన స్కూల్ ఎడ్యుకేషన్ అయితే ప్రతి వారం సంఘాలని కలుస్తున్నారు. ఆ సేమ్ వే ఇప్పుడు మనం కూడా హైయర్ ఎడ్యుకేషన్ కూడా కొన్ని సంస్కరణలు తీసుకొచ్చే అధ్యక్ష, కమిషనరేట్స్ కూడా బలోపేతం చేస్తున్నాం. నెయ్యి కల్తీ పేరుతో తిరుమల లడ్డూపై సీఎం చంద్రబాబు చేసిన ఆరోపణలోని వాస్తవాలను మండలి సాక్షిగా కూటమి సభ్యులతోనే కక్కిస్తామని, అప్పటిదాకా వారిని వదిలే ప్రసక్తే లేదని వైసీపీ ఎమ్మెల్సీలు లేళ్ల అప్పిరెడ్డి, మొండితోక అరుణ్ కుమార్ స్పష్టం చేశారు. రాజకీయ లబ్ది, హెరిటేజ్ వ్యాపార ప్రయోజనాల కోసమే చంద్రబాబు, పవన్ కళ్యాణ్లు కల్తీ నెయ్యి ఆరోపణలు చేశారని, వారి కుట్రలకు తమ వద్ద ఉన్న అన్ని ఆధారాలను మండలిలో బయటపెడతామని వెల్లడించారు. ఏఆర్, సంఘం, వైష్ణవి, ప్రీమియర్, బోలేబాబా, ఇందాపూర్ డైరీలతో హెరిటేజ్ ఒక సిండికేట్ గా మారిందని తెలిపారు. ఇందాపూర్ డైరీ ముసుగులో హెరిటేజ్ కు టీటీడీ నిధులు దోచిపెట్టే కుట్ర చేశారని ఆరోపించారు. కలియుగ దైవంగా భావించే శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ప్రసాదం లడ్డుకు సంబంధించినటువంటి అంశాలపైన ఈరోజు యావత్తు హిందూ సమాజం మొత్తం కూడా దీనికి సంబంధించినటువంటి నిజానిజాలు బయటికి రావాలని ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి వాళ్ళ చూస్తూ ఉన్నాం. దురదృష్టం ఏంటంటే, ఎవరికైనా అనుమానాలు వస్తేనో, ఎవరైనా ఆరోపణలు చేస్తేనో ప్రభుత్వం వాటికి సమాధానం చెప్పాలా. కానీ ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు ఆరోపణలు చేస్తారు, చంద్రబాబు నాయుడు గారే అనుమానాలను రేకెత్తిస్తాడు, చంద్రబాబు నాయుడు గారే తనకి రాజకీయంగా శత్రువుగా భావిస్తున్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పైన అభాండాలు వేసే పరిస్థితి ఒక పక్క ఉంటే, మరోపక్క తన వ్యాపార సంస్థలకి ఆర్థిక ప్రయోజనాలని వనగూర్చడం కోసం చేసినటువంటి ప్రయత్నాలు మొత్తం కూడా కళ్ళగట్టినట్టుగా కనిపిస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీగా శాసనమండలిలో మేము అడుగుతుంది ఏందని అడుగుతా ఉన్నాం. శాసనమండలి సమావేశాలు ప్రారంభమైన తరువాత శాసనమండలిలో లడ్డుకు సంబంధించినటువంటి అంశం, దాంతోపాటుగా ఇందాపూర్ హెరిటేజ్కు ఉన్నటువంటి బంధాల గురించి చర్చించాలని చెప్పి మేము వాయిదా తీర్మానాలు ఇచ్చి 17వ తారీఖున, 18వ తారీఖున, 19వ తారీఖున, 20వ తారీఖున, 23వ తారీఖున వాయిదాల తీర్మానాలు ఇచ్చి ప్రభుత్వం మీద గట్టిగా ఒత్తిడి తీసుకొచ్చినటువంటి కార్యక్రమాలన్నీ కూడా రాష్ట్ర ప్రజానీకానికి తెలుసు. ఆ ఒత్తిడి తీసుకొచ్చినటువంటి ప్రక్రియలో 23వ తారీఖు జరిగినటువంటి బీఏసీ సమావేశంలో మేము అడిగిన విధంగా దానికి సంబంధించి బీఏసీలో 26వ తారీఖున లడ్డుకు సంబంధించినటువంటి అంశం పైన చర్చ జరుగుతుందని, లఘు చర్చకి చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలోనే బీఏసీ నిర్ణయించినటువంటి పరిస్థితులు కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తూ ఉన్నాం. బీఏసీలో నిర్ణయించారు. ఆ నిర్ణయించిన ప్రకారం చంద్రబాబు నాయుడు గారి పేరు మీదుగా లీడర్ ఆఫ్ ది హౌస్ పేరుతో తిరువూరులో నిర్వహించే నెమలి వేణుగోపాల స్వామి కళ్యాణం కార్యక్రమం ప్రతి ఏడాది ఎంతో ఘనంగా భక్తి శ్రద్దలతో జరుగుతుందని వైసీపీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు దేవినేని అవినాష్ పేర్కొన్నారు. అలాంటి పవిత్ర కార్యక్రమాన్ని ఎంపీ కేశినేని చిన్ని చెడగొట్టారని విమర్శించారు. తిరువూరు నెమలి వేణుగోపాల స్వామి కళ్యాణాన్ని చెడగొట్టిన కేశినేని చిన్ని బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. కేశినేని చిన్ని లాంటి వ్యక్తి ప్రజాప్రతినిధిగా ఉండటం మన దౌర్భాగ్యమని అన్నారు. గతంలో ఎంతో మంది గొప్ప వ్యక్తులు ఎంపీలుగా సేవలందించారని, అయితే ప్రస్తుతం అవినీతి, అక్రమాలు, పంచాయతీలు, గూండాగిరి వంటి పనులు చేస్తున్న వ్యక్తి ఎంపీగా ఉండటం దురదృష్టకరమని విమర్శించారు. హిందూ ధర్మాన్ని కాపాడుతున్నామని చెప్పుకునే సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్లు ఈ అంశంపై సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. బాధనుకోవాలో లేకపోతే మా కర్మ అనుకోవాలో, ఈ యొక్క విజయవాడ పార్లమెంట్కి కేశినేని చిన్ని లాంటి ఒక పార్లమెంట్ సభ్యులు, ఎంతో మంది పార్లమెంట్ సభ్యులు ఈ యొక్క విజయవాడ నగరంలో పనిచేయడం జరిగింది. గొప్ప గొప్ప నాయకులు విజయవాడ గురించి, దాని డెవలప్మెంట్ గురించి ఢిల్లీ స్థాయిలో కూడా మాట్లాడి అభివృద్ధి కార్యక్రమాలు చేసిన ఎంతో మంది పార్లమెంట్ సభ్యులు ఉన్న ఈ యొక్క విజయవాడ పార్లమెంట్కి కేశినేని చిన్ని లాంటి ఒక పార్లమెంట్ సభ్యులు దొరకటం మా కర్మ అని చెప్పి ఈరోజు సందర్భంగా చెప్తున్నా. ఎంపీ అయిన తర్వాత నుంచి ఈ యొక్క పార్లమెంట్లో ఇసుక కానివ్వండి, మట్టి కానివ్వండి, భూదందాలు కానివ్వండి, దేవాదాయ భూములు కబ్జా చేస్తాం కానివ్వండి, వసూళ్లు కానివ్వండి, పంచాయతీలు చేస్తాం కానివ్వండి,
చివరికి వీడి రౌడీగా గోండాలుగా దేవుడు కళ్యాణంలో గారా కొట్టుకునే పరిస్థితి తీసుకొచ్చారు ఈ యొక్క కూటమి ప్రభుత్వానికి సంబంధించిన ఎంపీలు ఎమ్మెల్యేలు. కొంచెమన్నా సిగ్గుందా? ఈరోజు ఒక పార్లమెంట్ సభ్యుడిగా ఉండాల్సిన హోందాతనం మీకుందా? పట్టు వస్త్రాలు సమర్పించే దాంట్లో మీరు గొడవపడతారా? మీరు కొట్టుకుని గొడవపడి ఎంతో గొప్పగా మేము చెప్పుకునే వేణుగోపాల స్వామి యొక్క కళ్యాణాన్ని మీ యొక్క రాద్ధాంతంతో మీ యొక్క గొడవతో ఆ పేరుని ఆ గొప్పతనాన్ని గారి మీరు నాశనం చేసే పరిస్థితికి ఈరోజు ఈ కూటమి ప్రభుత్వంలో ఉన్న ఎంపీ ఎమ్మెల్యేలు వచ్చారు. నాకు తెలిసి ఆ మహోత్సవంలో ఎక్కువ శాతం చాలా సందర్భాల్లో అనేక సందర్భాల్లో స్థానికంగా ఎమ్మెల్యే పాల్గొంటారు, కుటుంబ సమేతంగా ఆ పట్టు వస్త్రాలు సమర్పిస్తారు, ఘనంగా నెరవేరుస్తారు. పక్క జిల్లాల నుంచి జనాలు వస్తారు, పక్క రాష్ట్రం నుంచి కూడా జనాలు వస్తారు, చూస్తారు, సంతోషంగా వెళ్తారు. కానీ నిన్న మీరు చేసిన పనికి ఎన్టీఆర్ జిల్లా పరువు పోయే విధంగా మీరు అందరి గారు ప్రవర్తించారు. ఎంపీగా ఏంటి బాధ్యత? ఆ విధంగా నువ్వు రౌడీయుధం చేస్తావా? ఆ విధంగా నువ్వు గూండాయుధం చేస్తావా? ఒక ఎస్సీ కాన్స్టిట్యున్సీలో ఒక ఎస్సీ ఎమ్మెల్యే ఉన్న చోట అతన్ని పనిచేయనువు, అతనికి అధికారులు ఏమైనా సహకరిస్తే సహకరించి నువ్వు, లేదా చివరికి ఇలాంటి దేవుడు కార్యక్రమాల్లో గారా తలదూర్చి నువ్వు వెళ్ళి ఆ కార్యక్రమాన్ని గారా ఇబ్బంది పెట్టే పరిస్థితికి ఈరోజు ఎంపీ దిగజారిపోయారని చెప్పి నా సందర్భంగా చెప్తున్నా. ఈరోజు ఈ ప్రభుత్వంలో ఉన్న చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి, పవన్ కళ్యాణ్ గారు కానివ్వండి, వాళ్ళు సమాధానం చెప్పాలి. ఎందుకంటే హిందూ ధర్మాన్ని మేము కాపాడుతున్నాం, హిందూ ధర్మానికి మేము బ్రాండ్ అంబాసిడర్లం, సనాతన ధర్మం అని చెప్పుకునే ఈ ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి నిన్న జరిగిన సంఘటనకి ఏం సమాధానం చెప్తారు, వాళ్ళని ఏ విధంగా మీరు మందలిస్తారని చెప్పి ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేమందరం గారు డిమాండ్ చేస్తున్నాం. ఇదా మీరు ఇచ్చే గౌరవం? పూజలకు కానివ్వండి, కళ్యాణాలకు కానివ్వండి, ఈ రాష్ట్రంలో మీరు ఇచ్చే గౌరవం ఇదేనా అని చెప్పని ఈరోజు ముఖ్యమంత్రి గారిని ఉప ముఖ్యమంత్రి గారిని మేము అందరం గారు క్వశ్చన్ చేస్తున్నాం. ఈరోజు ఈ యొక్క పార్లమెంట్లో ఏ దేవుడికి సంబంధించిన కార్యక్రమం జరిగినా కూటమి పార్టీకి సంబంధించిన మనుషులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, వాళ్ళ నాయకులు, కార్యకర్తలు ఏదో ఒక రూపంలో ఆ కార్యక్రమాన్ని ఇబ్బంది పెట్టే విధంగా, ఆ కార్యక్రమాన్ని పక్కకు తీసుకెళ్లే విధంగా ప్రవర్తిస్తున్నారు. ఇంకో పక్కేమో మేము హిందూ ధర్మం అంటారు, లేకపోతే ఆ పేరుతో మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని, మా జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శిస్తారు. 5 సంవత్సరాలు మేము పరిపాలించాం, ఏ రోజైనా ఇలాంటి సంఘటన జరిగిందా? ఏ రోజైనా ఇలాంటి కార్యక్రమం జరిగిందా? నిన్న ఎవరైతే వేలాది మంది భక్తులు వచ్చారో వాళ్ళకి క్షమాపణ చెప్పాలి. ఎన్టీఆర్ ప్రజానికానికి గర ఈ ఎంపీ క్షమాపణ చెప్పాలని చెప్పని ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం. సరిగ్గా పరిపాలన చేతకాక, అధికారులు సరిగ్గా పనిచేసుకోనిక ఇలాంటి కార్యక్రమాలు మీరు చేస్తున్నారు కాబట్టి మీకు ఆ పైనున్న దేవుడు, ఈ ప్రజానికమే మీకు బుద్ధి చెప్పే రోజులు దగ్గరలో ఉన్నాయని చెప్పని ఒక ఎస్సీ శాసనసభ్యుల్ని పని చేయనివ్వకుండా, గౌరవం ఇవ్వకుండా మీరు చేసే విధానం, దీనిపైన వెంటనే పైనున్న చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ చర్యలు తీసుకుని తిరువూరు నియోజకవర్గంలో ప్రజానికానికి మంచి చేయవలసిందిగా మేము ఇప్పుడు కాసేపు ప్రకటనలు.